ఎల్లి ఎల్లి పోడు తమ్మి నల్ల నల్ల మబ్బులు గమ్మి ఎల్లువల్లే ఎలుగులు చిమ్మే సూర్యుడు మళ్ళీ మళ్ళీ కొత్తగా పొడుసుకు వస్తాడు. శిఖరమంతా ఎదిగిన వాడు నేల మీద కూసున్నాడు. జనము గుండె చప్పుడు తెలిసిన గొప్పోడు జాతి మేలు గోరి తప్పున పడ్డాడు. ఎవ్వారి కోసమయ్యా ఎవ్వారి కోసము ఎన్నాళ్ళు ఒంటరిగా చేసావు సమరము. నీకున్న ఇలువ ముందు సాలదంట గగనము, నీకున్న ఇలువ ముందు సాలదంట గగనము. అయినా నీకెందుకింత హంతులేని మౌనము. జాడ మొదలు పెట్టను సామి ఎక్కడుంది నీ జన్మభూమి. దేశమంతా నా సొంతమన్నా మేధావి కులము తలము ఒంటికి అంటని మన జీవి. అంజనమ్మ వెంకటరావు ఆఖరి పుత్రుడు తాను. తెలుగు నేల ప్రతి ఇంటి బిడ్డగా ఎదిగాడు. కథనమంతా కైగట్టి చెబుతాను ఈనాడు. బల్లోకెళ్ళే చదువంటే నా కొల్లదు అన్నాడే. బాల్యం నుండే పుస్తకాలతో దోస్తీ గట్టాడే. తన లక్ష్యం కోసం పెద్దన్న ఇల్లుదిలి వెళ్ళాడే. ఇతడేమో ఎవ్వరికర్థం గాక ఇంట్లో మిగిలాడే. గుండెల్లో పొంగుతున్న ఎన్నెన్నో భావాలు జనం తోటి పంచుకోవాలనుకున్నాడే. అన్నయ్య అండతోటి వెండి తెరనాడు వేసి తమ్ముడిగా సొంత జెండ ఎగరేశాడే. మధ్య తరగతి యువతకు అద్దమయ్యి నిలిచినాడే. చూపులకే గబ్బరు సింగు లోపలేమో వేదన పొంగు. చిత్రసీమలోనే ఇతను సంతింగు అంటలేదు మనుషుల కంటే ఏ రంగు. అందనంత ఎత్తున ఉన్నా 100 కోట్ల మార్కెట్ ఉన్నా మనసులోన ఖుషి లేదనుకున్నాడు. అన్ని వదిలి మనుషుల మధ్యకు వచ్చాడు. ఇల్లేమో దూరం అసలే చీకటి కాలంధకారం. దారంతా గతుకులు చేతిలో దీపం లేదు కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. చెగువేరాలోని చైతన్యం తన చేతల్లో ఉన్నా. తెల్ల దుస్తుల్లో గాంధీజీలా ఎంత చల్లని నవ్వోడే. అడ్డదారులు తొక్కి అందల మెక్కే పద్ధతి వద్దంటూ 100 ఓటములైనా సిద్ధం అంటూ నీతికి నిలిచాడే. పేదోడి బలహీనతే ఆధారం చేసుకొని పాలించే రాజకీయం ఇంకెన్నాళ్ళు. ప్రశ్నించి బానిసత్వ సంకల్లను పెంచకుంటే మన కళ్ళను వదిలిపోవు ఈ కన్నీళ్లు. అని జనం కొరకు తప్పించే ఆ గుండెకెన్ని అవమానాలు. ఎగురుతున్న జాతీయ జెండా వెనక ఉన్న పొగరుంది నిండా. కోట్ల మంది అభిమాన దళమే తన అండా. కొత్త రాజనీతిని నేర్పిన మార్తాండా. పేరులోనే పవరున్నోడు పవరు కొరకు పలుసనగాడు. ఎంత తొక్కితే ఎంత ఎత్తుకులేస్తాడు. ధరణి పైన సరికొత్త చరితను రాస్తాడు. భారత్ మాతా కీ జై. జై హింద్. ఓటమి అంటే ఆటకు ముగింపు కాదు, అదే ఆటకు కొనసాగింపు. అందుకే అనుకున్నది అయ్యేదాకా ఈ ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది.